వచ్చిండు. దాదాపుగా 25,000 గుర్రాలతో వచ్చిండు. ఎన్ని 25,000 గుర్రాలతో యుద్ధానికి వచ్చిండు. మన దేశంలో పోరస్ అని చెప్పేసి, అంటే పురుషోత్తముడు అని చెప్పేసి సింధురాజు ఉంటాడు. ఆ సింధురాజును గెలిచిన తర్వాత, గెలవలేదు కానీ అక్కడ రాసుకున్నారు కాబట్టి గెలిచిన తర్వాత అని అనుకుందాం. గెలిచిన తర్వాత ఒక సైనికుడు అక్కడ విశ్రాంతి తీసుకున్నప్పుడు ఒక సైనికుడు అక్కడ నది తీరంలోకి వెళ్ళి, అంటే సింధు నది తీరంలోకి వెళ్ళి నీళ్లు పట్టుకోవడానికి చూస్తుంటే అక్కడ ఒక ఏనుగు మీద పెద్ద పెద్ద కాగడాలతో ఒక్కొక్క సైనికుడి యొక్క శరీరంలో 60 కేజీల బరువు ఉన్నటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఒకటి గదలు కానీ, అలాగే ధనుసులు కానీ, అలాగే విసిరేటువంటి వీటెలు కానీ, ఇట్లా చెప్పేసి రకరకాల ఆయుధాలు ఉన్నాయి. అట్లాంటి కాగడాలు అడవి మొత్తం కనిపించేసింది. దాన్ని చూసి ఆ సైనికుడు ఏం చేసిండంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఆల్రెడీ మనం సైనికులందరూ సగం చచ్చిపోయినాం ఇక్కడికి వచ్చేసరికంటే, అయితే ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్తే మేము మొత్తం చచ్చిపోతాం కాబట్టి మేము యుద్ధానికి రాము అని చెప్పేసి చెప్పిండు. చెప్తే ఇక ఏం చేయలేక అతను ఒక గురువుని తీసుకొని, కొన్ని నీళ్ళని తీసుకొని, కొంత మట్టిని తీసుకొని వెళ్తూ మెసొపోటోమియా అని చెప్పేసి ప్రదేశంలో, బాబిలోనియా అనే ప్రదేశంలో దోమ కొట్ట చనిపోయాడు. గురువు ఎట్లనో అదృశ్యమైపోయాడు. నీళ్ళు మట్టి పాలైపోయినాయి, మట్టి పాలు కూడా అయిపోయింది. కాబట్టి భారతదేశం యుద్ధానికి రావడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇప్పటి వరకు మన దేశానికి దండయాత్రలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే ఈ దేశాన్ని నాశనం చేయడానికి చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మన దేశం ఏ దేశంపై కూడా యుద్ధానికి వెళ్ళలేదు. 1000 ఏళ్ల భారతదేశ చరిత్ర చూసుకుంటే 600 సంవత్సరాలు మొఘల్ రాజులు పరిపాలించారు. 300 సంవత్సరాలు, దాదాపు 250-300 సంవత్సరాలు